వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ భక్తి టీవీ ఛానల్. ఈరోజు ఉన్నాం డాక్టర్ హెల్త్ ప్రోగ్రాంలో. మనతో పాటు ఉన్నారు హోమియోలో 20 సంవత్సరాలుగా అనుభవజ్ఞులైన డాక్టర్ కల్పన గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాము ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ గురించి, దాని సొల్యూషన్స్ గురించి మేడం అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం. మ్యామ్, హోమియోపతిలో ఆర్థరైటిస్కి సంబంధించి సొల్యూషన్స్ అనేవి ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. యాక్చువల్లీ ఆర్థరైటిసే కాదు, ఆర్థోపెడిక్ కంప్లైంట్స్కి కూడా చాలా వాటికి హోమియోలో ట్రీట్మెంట్ ఉందండి. బికాస్ చాలామంది పేషెంట్స్ని నేను వాళ్ళ కంప్లైంట్స్ని అంటే వాళ్ళ సిమ్టమ్స్ని నేను ట్రీట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ చాలా వైడ్ రేంజ్ ఉందండి. ఆర్థోపెడిక్లో హోమియోకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. బట్ ఇది ఏంటంటే చాలామందికి తెలియక వాళ్ళు మేబీ దే ఆర్ నాట్ టర్నింగ్ బ్యాక్, బట్ వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ ట్రీట్మెంట్స్ ఇన్ హోమియోపతి ఫర్ ఆర్థోపెడిక్ అండ్ ఈవెన్ జాయింట్ పెయిన్స్. అసలు ఏ ఏజ్ వాళ్ళలో ఇది స్టార్ట్ అవుతుంది? మనం ఏ ఏజ్ నుంచి అసలు అది ప్రాబ్లమ్ సివియర్గా మనం తీసుకోవచ్చు మేడం? యాక్చువల్గా అండి, ఇదివరకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి ఒక ఏజ్ అంటూ ఉండేది అనేది ఇదివరకు పాయింట్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ మెనీ యంగ్ పీపుల్ ఆల్సో సఫర్ ఫ్రమ్ ఆర్థో ప్రాబ్లమ్స్. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ పాస్చరల్ థింగ్స్ అవ్వచ్చు, లేదంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి మన రన్నింగ్ అండ్ అంటే ఇది చాలా బిజీ లైఫ్ అయిపోయింది, మనం చాలా పరిగెడుతూ ఉన్నాము. సో అప్పుడు ఏంటంటే మనం స్పైన్కి కానీ మన జాయింట్స్కి కానీ మనకి బ్యాక్కి కానీ మనం రెస్ట్ ఇవ్వట్లేము, అది మనము తెలుసుకోవట్లేము. బట్ వీఆర్ రన్నింగ్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా యంగ్ పీపుల్ అంటే ఈవెన్ అరౌండ్ 20 years వాళ్ళు చాలా బ్యాక్ పెయిన్ ఉందని రావడం జరుగుతుంది. ఇంకోటి యాక్సిడెంట్స్, ఈ 2-wheeler యాక్సిడెంట్స్ ఒక పెద్ద రీజన్ అయిపోయిందండి. ఎందుకంటే అది విరిగితే ఫ్రాక్చర్ అవుతే అది కడతారు ఆర్ సర్జరీ చేస్తారు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎక్కడైనా స్ప్రెయిన్ అయినా, బ్యాక్లో ఎక్కడైనా ప్రాబ్లం అయినా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. సో ఏ ఏజ్ గ్రూప్ అనేది ఇప్పుడు మనం చెప్పలేకపోతున్నాం. ఎవ్రీ ఏజ్ గ్రూప్ అంటే అబౌవ్ 18 years చాలా ఏజ్ గ్రూప్స్ వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్లో ఒక రకమైన ప్రాబ్లమ్స్, యంగ్ పీపుల్లో ఒక రకమైన ప్రాబ్లమ్స్. ఆర్థో ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. యాక్చువల్లీ హోమియోలో చాలా మందికి తెలియదు ఆర్థోలో అసలు దానికి సొల్యూషన్ ఉందని. యాక్చువల్లీ ఎప్పుడు పాపులారిటీ దీని గురించి లేకపోవడం వల్ల అంటారా, లేదు అంటే ఎందువల్ల అంటారు? అది హోమియో మీద అవగాహన లేదండి చాలామందికి. యాక్చువల్లీ జనాల్లో ఏంటంటే హోమియో మీద అసలు అవగాహన లేదు. ఇంకొకటి అపోహలు చాలా ఎక్కువ. అంటే హోమియో ఇప్పుడు సపోజ్ బ్యాక్ ఏక్ ఉందండి, సివియర్ బ్యాక్ ఏక్, చాలా చోట్ల తిరుగుతారు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. బట్ హోమియోకి రావాలంటే వాళ్ళ అపోహ ఏంటంటే చాలా స్లోగా తగ్గుతుంది. ఇప్పుడు నేను వెళ్తే 6 నెలలకి నాకు బ్యాక్ పెయిన్ తగ్గడం స్టార్ట్ అవుతుందేమో అని ఒక పెద్ద అపోహ. కానీ అది కాదండి. వెన్ వీ గివ్ ద రైట్ డ్రగ్, హోమియోకి ఒక బ్యూటీ చెప్తానండి నేను. హోమియోపతిలో డయాగ్నోసిస్ కూడా ఇంపార్టెంటే నాకు కూడా. బట్ హోమియోపతిలో ఏంటంటే సపోజ్ బ్యాక్ ఏక్ ఉందండి ఆర్ షయాటికా ఉందనుకోండి. షయాటికా అంటే ఒక నర్వ్ కాలు మొత్తం లాగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కళ్ళల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్ ఉంటుంది. ఈచ్ పర్సన్ షయాటికా అనేది పేరు పెట్టినంత మాత్రాన ప్రతి పర్సన్ అదే విధంగా బాధపడతాడని లేదు. ఒకళ్ళకి రైట్ ఉండొచ్చు, ఒకళ్ళకి లెఫ్ట్ ఉండొచ్చు, ఒకళ్ళకి కాలంతా లాగచ్చు, ఒకళ్ళకి తొంట్లోనే లాగచ్చు, ఒకళ్ళకి కూర్చుంటే నొప్పి ఉండొచ్చు, ఒకళ్ళకి పడుకుంటే నొప్పి ఉండొచ్చు, ఒకళ్ళకి లెగిసి నడిస్తే నొప్పి ఉండొచ్చు. సో మా హోమియోలో ఏంటంటే ఒక బ్యూటీ ఏంటంటే మేము డ్రగ్ సెలెక్షన్లో మేము పేషెంట్ సిమ్టమ్స్ కేస్ టేకింగ్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మేము ఆ కేస్ టేకింగ్ బట్టి ఎప్పుడైతే మేము కరెక్ట్ డ్రగ్ సెలెక్ట్ చేయగలుగుతామో అసలు ఆ బ్యూటీ మీరు ఊహించలేరు. నాకు 1 weekలో నాకు బ్యాక్ బాగా పెయిన్ ఉన్నోళ్ళు నేను 1 week రివ్యూ చేస్తాను ప్రతి కేసుని. అందులో అక్యూట్ కేస్ అంటే ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళని నేను కంపల్సరీ రివ్యూ చేస్తాను. ఎందుకంటే మందు తీసుకొని సఫర్ అవ్వడంలో అర్థం లేదు. సో నా మోటో ఏంటంటే నా మందు తీసుకుంటే వాళ్ళకి 1 week లోపు వాళ్ళకి కనీసం 5% అయినా వాళ్ళకి కావాలి, వాళ్ళు సఫరింగ్ తగ్గాలి. సో నేను ఆ మోటోతో చేస్తానండి. నాకు వచ్చిన కేసులు కూడా ఉన్నాయి, అలానే బెనిఫిట్ పొందిన కొంతమందిలో లేట్ అవుతుందండి, నేను కాదన్న. సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఇంకోటి ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందిలో ఆర్థరైటిస్ వస్తుందండి, జాయింట్ పెయిన్స్, అవి చాలా టైం తీసుకుంటాయి, అవి ఎవరికైనా ట్రీట్మెంట్ తీసుకుంటాయి. సో ఆ కేసే అలాంటిది. బట్ మిగతా కేసుల్లో అయితే నేను డెఫినెట్గా చెప్తున్నాను, హోమియోపతిలో రిలీఫ్ అనేది తప్పకుండా కనిపిస్తుంది. అంటే మేము చాలామంది చెప్పే రెగ్యులర్ కంప్లైంట్ ఏంటి అంటే హోమియోపతికి వెళ్తే స్లోగా ఉంటుంది రికవరీ, సో దానివల్లే మేము వెళ్ళట్లేదు అనే ఒక, అందుకనే క్లారిఫై చేశాను. ఓకే.
అది మాక్సిమం అంటే ఎన్ని డేస్ పడుతుందంటారు మ్యామ్ అంటే రికవరీ? అది యాక్చువల్లీ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు సివియర్ షయాటికా ఉందండి, బెడ్ మించి దిగి ఆయన 4 అడుగులు కూడా వేయలేకపోతున్నారు, కానీ వచ్చి పేషెంట్ రిలేటివ్స్ వచ్చి తీసుకెళ్తారు మాట్లాడిచ్చి, అంటే ఐ విల్ టేక్ ఆల్ ద సిమ్టమ్స్. ఒక్కోసారి ఈ మధ్యన వీడియో కాల్ కూడా చేస్తున్నారు. నాకు కోవిడ్ తర్వాత ఏమైందంటేనండి ఆన్లైన్ చాలా ఎక్కువైంది, వీడియో కాల్ చేసి నాకు మాట్లాడిస్తారు పేషెంట్తో. అతన్ని నేను నెక్స్ట్ డే నడిపించలేను కదండి, అప్పటి వరకు ఏ ట్రీట్మెంట్ అయినా నడిపించలేకపోయింది కదా. బట్ డెఫినెట్గా వాళ్ళకి అట్లీస్ట్ ఏంటంటే అట్లాంటి వాళ్ళకి పడుకుంటే కూడా పెయిన్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా రిలీఫ్. ఇప్పుడు నాకు అలాంటి కేసులు వచ్చినప్పుడు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇమీడియట్గా పెయిన్ కిల్లర్ ఆపను, ఎందుకంటే వాళ్ళ బాడీకి పెయిన్ కిల్లర్ అలవాటు పడిపోతుంది. అది వేసుకుంటూ నా మెడిసిన్ వేసుకోమంటాను. ఎప్పుడైతే రిలీఫ్ వస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా ఆపేస్తారు. సో అలా ఇచ్చిన కేసుల్లో ఈరోజు నేను హాయిగా నిద్రపోయాను మేడం అని 1 వీక్ లోపు చెప్పిన కేసులు కూడా నాకు ఉన్నాయి. నేను ఈరోజు ఎన్నో నెలల తర్వాత నేను హాయిగా పడుకున్నాను, ఈ రోజు వరకు నా నరకం అనుభవించాను అని చెప్పిన కేసులు కూడా ప్రాక్టికల్గా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఆపరేషన్స్కి వెళ్తున్నారు మ్యామ్, చాలా మంది సివియర్ అయ్యేపాటికి ఆపరేషన్స్ వెళ్తున్నారు. అలాంటి పేషెంట్స్కి హోమియోలో ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? యాక్చువల్గా అండి ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది ఒక పెద్ద టాపిక్ అండి. సి వెన్ యూ గోయింగ్ టు ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే ఒక జాయింట్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యి దాని లోపల ఉన్నటువంటి లేయర్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి పెయిన్ఫుల్ అయ్యి బయట స్వెల్లింగ్ వచ్చి సివియర్ పెయిన్ ఉన్నదే ఆర్థరైటిస్. ఓకే, ఇందులో చాలా రకాలు ఉన్నాయి, మీరు వెళ్తే దగ్గర 200 రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి మీకు. బట్ మనం షార్ట్ కట్ చేస్తే ఒక 10 రకాల ఆర్థరైటిస్లు కనిపిస్తాయి మీకు. అందులో ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్. ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే మీకు నీ అరిగిపోతుంది, జాయింట్ ఏజ్ని బట్టి అరిగిపోతుంది. కానీ ఇది ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ఎర్లీ ఏజ్లో కూడా అరిగిపోయిన వాళ్ళు ఉంటున్నారు నీ. ఓకే, అది ఎర్లీగా కనుక మా హోమియోపతికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా ఇదేంటంటే నా వ్యూ అవుట్లుక్ ఏంటంటే ఫస్ట్ ఆ జాయింట్ అరిగిపోయిన దాన్ని నేనేం చేయలేనండి, ఐ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్, ఇట్ ఈస్ డన్. బట్ ఫర్దర్గా అరగకుండా చూసుకోవడం, కాల్షియం ఇచ్చి, మా హోమియోలో కాల్షియం కూడా ఉందండి, కాల్షియం ఇచ్చి సపోర్ట్ చేయడం. ఇంకేమన్నా ఉంటే మా ఈ కొన్ని బయోకెమిక్ రెమెడీస్ అని ఉంటాయి, అవి ఏవైతే మనకి దానికి జాయింట్కి సపోర్ట్ ఇవ్వాలో వాటిని ఇచ్చి సపోర్ట్ చేయడం, ఆ పెయిన్ తగ్గడానికి మందులు ఇవ్వడం వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి. నేను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చెప్పాను, ఆస్టియోఆర్థరైటిస్ కేసు వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళకి అదే రకంగా ఉండదు, డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ పర్టికులర్ సిమ్టమ్ని బట్టి మనం మందులు ఇవ్వడం చేస్తే ఆ అరుగుదలని కొంతవరకు మనం అరెస్ట్ చేయొచ్చు. తర్వాత మనం లైఫ్ని ఏంటంటేనండి ఒకటి ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా డిసీజెస్కి వాట్ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఈజ్ నాకు ఇది వచ్చింది అంటే తగ్గించేస్తారని కాదు, బట్ లెట్ దెమ్ మేక్ మై లైఫ్ ఏ బిట్ ఈజియర్. నాకు కొంచెం కంఫర్టబుల్గా లీడ్ చేయాలి నేను లైఫ్. ఓకే, ప్రాబ్లం వచ్చింది, బట్ నా లైఫ్ కంఫర్టబుల్గా ఉండాలి. సో దానికి ఏంటంటే మనం కొంచెం వాళ్ళకి కంఫర్ట్ చేసి ఆ పెయిన్ని తగ్గించి అట్లనే అరుగుదలని ఆపి కాల్షియం ఇచ్చి జాయింట్ని సపోర్ట్ చేసి ఈ విధంగా ఇస్తే కనుక ఫర్దర్ అరుగుదల మనం తగ్గించవచ్చండి. కానీ ఎప్పుడైతే నీ పూర్తిగా అరిగిపోతుందో అయితే ఒకటండి, నేను యంగ్ డాక్టర్స్ కూడా హోమియోపతిక్ డాక్టర్స్కి ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ విషయంలో నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే మనము సర్జికల్ కేస్ని నాన్ సర్జికల్ కేస్ని డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఓకే, బికాస్ యూ డ్రా ఏ లైన్ బిట్వీన్ ఏ నాన్ సర్జికల్ కేస్ సర్జికల్ కేస్కి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈవెన్ an allopathic general physician cannot do anything about it. He will refer to a surgeon. So you can also refer to a surgeon, తప్పులేదు అందులో. కానీ సర్జరీ అంటే భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి నీ పూర్తిగా అరిగిపోతుంది కానీ వాళ్ళకి విపరీతమైన భయం, సర్జరీ అంటేనే వాళ్ళు ప్యానిక్ అయిపోతుంటారు. సో అట్లాంటి పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి మటుకి నేను ట్రీట్మెంట్ ఇచ్చి అట్లీస్ట్ వాళ్ళు నడవగలిగే అంత అయితే చేయగలిగానండి. కానీ ఎర్లీగా హోమియోపతి స్టార్ట్ చేస్తే మటుకి మీకు ఆ స్టేజ్కి వెళ్ళదు. లేదు సర్జరీ అంటే 60 years దాటిన తర్వాత చేస్తారండి, 50 yearsకి సర్జరీ చేసే అవకాశం లేదు. సో 60 years ఎట్లయినా దాటాలి. సో సర్జరీ తప్పదు అన్నప్పుడు ఇఫ్ దే ఆర్ ప్రిఫరింగ్
దే కెన్ గో ఫర్ సర్జరీ. లేదు మాకు ట్రీట్మెంట్ కావాలంటే హోమియోలో ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండి, బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. నౌ వీ హ్యావ్ సో మెనీ ప్రోడక్ట్స్ ఇన్ హోమియోపతి, సో మెనీ కాంబినేషన్స్, బయోకెమిక్స్, కాల్షియం. మా కాల్షియంకి చెప్తానండి, ఒకటి ఏంటంటే లేడీస్లో ఎప్పుడైతే 40 years దాటవుతాయో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఓకే, ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతుంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయో మనం తిన్న కాల్షియం మొత్తం అబ్సార్బ్ అవ్వదు బాడీలో, మెటబాలిజం చేంజ్ అయిపోతుంది. సో మీరు బయట నుంచి కాల్షియం వేసుకున్నా ఏం తిన్నా అది వెళ్ళిపోతుంటుంది, మీకు యూరిన్లో వెళ్ళిపోతుంది, స్టూల్లో వెళ్ళిపోతుంది. సో మా కాల్షియం యొక్క అద్భుతం ఏంటంటే మీకు ఆ ఎసిమిలేషన్ని హెల్ప్ చేస్తుంది, అంటే ఇంటెస్టైనల్ అబ్సార్ప్షన్ ఆఫ్ కాల్షియంని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్ గివ్స్ యూ ఎ సపోర్ట్ అండ్ దెన్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ ద ఇంటెస్టైన్స్. సో మీకు 2 రకాలుగా హెల్ప్ఫుల్ కదండి. నేను కొంతమంది మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి ట్రీట్మెంట్ నేను మా కాల్షియం సపోర్ట్ పెట్టి నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓన్లీ మాకు ఈ కాల్షియం ఒక్కటి చాలని బాటిల్స్ తీసుకెళ్లే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు నా దగ్గర. మాకు ఇది ఇవ్వండి, మాకు బాగుంటుంది, ఇది వేసుకుంటే మాకు చాలా బాగుంటుంది అనేవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. మ్యామ్ 20 years ఏజ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఆర్థరైటిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఆర్థరైటిస్ 20 years వాళ్ళల్లో అయితే యూజువల్గా అరిగిపోవడం అనేది ఉండదండి. 20 years యంగ్లో చూసేది మనం ఏంటంటే ఒకటి రుమటాయిడ్ అండి. ఓకే, రుమటాయిడ్ కూడా 20 years వాళ్ళలో చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు మనం. యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అని ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యంగ్ ఏజ్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఆటో ఇమ్యూన్గా జాయింట్స్ ఎఫెక్ట్ అవి వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఎక్కువగా మనకు వచ్చేది ఈ 2 ఆర్థరైటిస్లే. రియాక్టివ్, దాన్ని ఏమంటారంటేనండి రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకొకటి సోరియాసిస్ అని ఒక స్కిన్ డిసీజ్ ఉందండి. ఆ స్కిన్ డిసీజ్లో కూడా జాయింట్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి కొంతమందిలో, నాట్ అందరిలో కాదు, ఎఫెక్ట్ అవుతాయి. సో అదొక రీజన్ ఉంటుంది. యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఒకటి ఉంటుంది. ఇంకోటి నేను చెప్పింది ఆడవాళ్ళల్లో లేడీస్లో ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందికి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేదేమో స్పైన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మీకు. ఈ వర్టిబ్రల్ కాలంలో ఉండేటువంటి జాయింట్స్ ఉంటాయి కదండి, అవి ఎఫెక్ట్ అవుతాయి ఎక్కువ. అప్పుడు ఏంటంటే అవి ఇన్ఫ్లేమ్ అయిపోయి అక్కడ గట్టి పడిపోయి మీకు స్పైన్ ఇదే మారిపోతుంది. మీకు స్పైన్కి ఒక షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి సివియర్ నరాలు ఒత్తుకొని వాళ్ళకి సివియర్ పెయిన్ రావడం అలా జరుగుతుందండి. సో అది మనం రీజన్ ఒకటి ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ సిమ్టమ్స్ ఒకటి ఐడెంటిఫై చేయాలి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో యంగ్ ఏజ్లో వచ్చేవాళ్ళు అయితే తక్కువ అండి, కానీ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ వస్తారు. అంటే బ్యాక్ పెయిన్, ఈ రోజుల్లో పాస్చరల్ ఒకటి ల్యాప్టాప్స్ యూస్ చేయడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్, ఈ 2 కేసులు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. ఇంకోటి ఫ్రాక్చర్స్, స్ప్రెయిన్స్. ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా మీకు ఏమవుతుందంటే అక్కడ మీకు ప్లాస్టర్ వేస్తారు ఆర్ సర్జరీ కావాలంటే సర్జరీ చేస్తారు, కానీ తర్వాత అది హీల్ అవ్వడం కష్టము, అక్కడ స్వెల్లింగ్ ఉండడం, పెయిన్ ఉండడం, అలాంటి కేసెస్ కూడా నాకు వస్తే నేను మా హోమియోతోటి ట్రీట్మెంట్ చేసిన కేసెస్ ఉన్నాయి. యాక్చువల్గా 20 years ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ ఈజీ, 20 years ఎక్స్పీరియన్స్లో చాలా మంది పేషెంట్స్ చూస్తుంటారు. ఎస్ మీకు వచ్చే పేషెంట్స్లో రెగ్యులర్ కంప్లైంట్స్ ఏంటి మ్యామ్? నాకు వచ్చే పేషెంట్స్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి 20 years నుంచి. యాక్చువల్గా 2002లో నేను ఎప్పుడైతే నాది హోమియో స్టార్ట్ చేశానో చాలా తక్కువ మందికి హోమియో తెలుసు. నేనేమయ్యేదంటే పేషెంట్ వచ్చి మేడం ఇది తగ్గుతుందా, ఇది మందు ఎలా పనిచేస్తుంది, ఇలా చాలా క్వశ్చన్స్ ఉండేవి వాళ్ళకి. సో ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్, వాళ్ళకంతా ఒప్పించి నేను మందు ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదండి. బేసికలీ మేబీ ఇప్పుడు బయటకు వచ్చిన మేబీ డాక్టర్స్కి ఆ పరిస్థితి లేదు. మా అప్పుడు వీ హ్యాడ్ టు కన్విన్స్ దెమ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. కానీ నా దగ్గరికి వైడ్ రేంజ్ వస్తాయండి, మైగ్రేన్ వస్తుంది, స్కిన్ డిసీజెస్ వస్తాయి, ఇప్పుడు నేను చెప్పిన ఆర్థోపెడిక్ కంప్లైంట్స్ అన్నీ వస్తాయి, నీ పెయిన్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, ఇంక ఇవన్నీ చాలా అండి, వైడ్ రేంజ్ ఆఫ్ నాన్ సర్జికల్ కేసెస్, జనరల్ కేసెస్ అని చెప్పొచ్చు మనం. ఓకే మ్యామ్, కోవిడ్ టైంలో కూడా మీరు చాలా మంది ట్రీట్మెంట్ చేశారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి, జర్మనీ వాళ్ళకి అందరికీ పంపించారు. అవును, ఆస్ట్రేలియా పంపించాను, ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి కూడా పంపించారు. ఆ టైంలో ఓన్లీ కోవిడ్ దీనికే పంపించారా, లేదంటే ఇంకేదైనా ట్రీట్మెంట్ వేరే వాటికి? అంటే అప్పుడు యాక్చువల్గా కొరియర్స్ కొన్ని రోజులు ఆపేశారండి. కానీ నాకు ఏంటంటే మనకి రెగ్యులర్ పేషెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రివెంటివ్స్ వరకు అయితే నేను బాగా ఇచ్చానండి. మా ప్రివెంటివ్ వచ్చింది హోమియోపతిలో, ఆ
ఆ టైంలో ఇంకా అప్పుడు వ్యాక్సినేషన్ రానప్పుడు మా ప్రివెంటివ్ వచ్చింది, అది నేను ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేశాను చాలా. తర్వాత బ్రహ్మకుమారిస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి మెడిటేషన్ది, వాళ్ళకి నేను ఇప్పటికీ కూడా ఆ సెంటర్స్కి నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను ఏదైనా. అయితే నా దగ్గర మెయిన్ ఏమైందంటేనండి, ప్రివెంటివ్స్ ఇవ్వడం కాకుండా కోవిడ్ కేసెస్ అడ్మిట్ చేసేసి హాస్పిటల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఏం చేసినా పెరగట్లేదు. అప్పుడు ఆ పేషెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యి నాకు ఏదన్నా ఉన్నా ఇవ్వండి మేడం అని అడిగితే నేను ఐసీయూలకు కూడా పంపించిన కేసులు ఉన్నాయండి. వాళ్ళు అక్కడ నర్సులను బతిమలాడి ఐసీయూలో కూడా నా మెడిసిన్స్ వేశారు. అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఇది కూడా సపోర్ట్ ఇస్తే పెరిగి బయటకు వచ్చిన పేషెంట్స్ ఉన్నారండి. అది కాకుండా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఫోన్ చేసేసి మీరు చెప్పండి మేడం అంటే నేను ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయి, ప్రివెంటివ్స్ ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. ఇంకోటి పోస్ట్ కోవిడ్ అండి, పోస్ట్ కోవిడ్ తర్వాత కాఫ్ అనేది చాలామందికి తగ్గలేదు, ఎన్ని మందులు వాడినా కానీ సివియర్ కాఫ్, ఆ కేసులు నేను ఎన్నో ట్రీట్ చేశాను. ఇంకోటి పోస్ట్ కోవిడ్ డిప్రెషన్ ఒకటి వచ్చిందండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. బికాజ్ ఆ హాస్పిటల్ అట్మాస్ఫియరు, ఆ ఐవీలు, ఆ స్టెరాయిడ్స్, ఆక్సిజన్ అవన్నీ పెట్టేయడము, వాటితో ఏమైపోయిందంటే వాళ్ళకి దే వెంట ఇంటూ ఏ ప్యానిక్. సో పోస్ట్ కోవిడ్ డిప్రెషన్ కేసెస్ కూడా నేను మందులతో చేశాను. రాయ్పూర్ పంపించాను మేడం ఒక పేషెంట్కి, షీ వాజ్ ఇంటూ కంప్లీట్ డిప్రెషన్. ఎట్లా అంటే ఇంకా ఆమె 24 గంటలు పడుకొనే ఉండేది, ఎవరు వచ్చినా కానీ మాట్లాడితే ఏడ్చేయడం. సో వాళ్ళ మదర్ నాకు హౌఎవర్ హైదరాబాద్లో ఉంటారు, ఆవిడ నాకు తెలుసు అనమాట. ఆవిడ ఫోన్ చేసి మేడం మా అమ్మాయి ఇలా ఉంది, నేను ఏం చేయాలంటే మీరేం భయపడకండి, మీరు ఎవరినైనా పంపించండి, నేను మెడిసిన్ ఇస్తాను, నేను రాయ్పూర్ వెళ్తున్నాను మేడం అని చెప్పారు. అప్పుడు ఆవిడకి నేను ఇచ్చి పంపించడం, అలానే నేను మాట్లాడి టైం టు టైం ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడం. బికాజ్ షీ వాజ్ వెరీ యంగ్, షీ వాజ్ వెరీ యంగ్ పేషెంట్, షీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. నేను ఇంకా చనిపోతాను, నాకు ఇంకా లేదు, నేను బతకను, నేను ఫోన్ చేస్తే కూడా ఏడ్చేది. ఫోబియా, ఒకలాంటి ఫోబియా వచ్చేసి, అంటే కోవిడ్ వస్తే మనం బతకం అనే ఒకటి బాగా డీప్గా వెళ్ళిపోయింది మైండ్స్లోకి. ఎందుకంటే దే హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్, దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ మీడియా కవరేజ్ అండ్ ఈవెన్ పీపుల్ హ్యావ్ సఫర్డ్. దే హ్యావ్ సఫర్డ్ లైక్ దట్ బికాస్ దట్ కాఫ్ వాజ్ హారిబుల్ అండి. లంగ్స్ ఎలా అంటే ఇంకొంచెం అయితే నా లంగ్స్ బర్స్ట్ అయిపోతాయో అన్నంత కాఫ్. నాకు పేషెంట్స్ నాకు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు, మేడం నాకు ఈ కాఫ్ ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదంటే నేను మందులు పంపించి టైం టు టైం అండి ఎవ్రీ పేషెంట్ యాడ్ చేసేసుకున్నాను. ఆ టైంలో నాకు ఇంకో కేసులు ఎక్కువ లేవు, ఇవే వచ్చినాయి. నేను ఆక్సిజన్ లెవెల్స్ 3 times a day, sometimes 4 to 6 times a day ఆక్సిజన్ ప్రతిసారి చెక్ చేసుకోవడం, ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకోవడం, వాళ్ళకి ఇచ్చిన మందులని డోసేజ్ మార్చడం, మళ్ళీ చెక్ చేసుకోవడం, మళ్ళీ మార్చడం, కాఫ్ ఎట్లుందో చూడడం. అలానే అండి పేషెంట్స్ కూడా దే కేమ్ టు మీ అండ్ టుక్ ద మెడిసిన్. బికాజ్ అప్పుడు మనకి ఇవన్నీ లింక్ సర్వీసెస్ స్టాప్ అయిపోయినాయి. కానీ సెకండ్ వేవ్ తర్వాత మటుకి మనకు అన్నీ ఉండినాయి కదండి, అప్పుడు వాళ్ళు ఈ కొరియర్స్లో నేను పంపించడం జరిగింది. ఓకే మ్యామ్, అసలు ఆర్థరైటిస్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది, అసలు దాన్ని ఎట్లా మనము చెప్పొచ్చు మ్యామ్? ఆర్థరైటిస్ అనేదండి యాక్చువల్గా చాలా టైప్స్ ఉంది మీకు ఇందాక చెప్పినట్టు, కానీ ఇందులో మెయిన్ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అనేది కామన్. అండ్ ఇదేంటంటే జాయింట్స్ అరిగిపోవడం వల్ల వస్తుందని చెప్పాను. అబౌవ్ 40 years వాళ్ళకి, యూజువల్గా అబౌవ్ 40 years వాళ్ళకి, ఇప్పుడు 40 years, ఇదివరకు 60 years అబౌవ్ వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు 40 years రాగానే అరుగుదల స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎక్స్రే తీయించుకుంటే ఇది అరిగిపోయిందమ్మా అని చెప్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. అది నేను చూసుకొని లేడీస్లో అయితే డిఫరెంట్గా, జెంట్స్లో అయితే డిఫరెంట్గా, అది ఎవరి పేషెంట్కి వాళ్ళు బట్టి ఇస్తున్నానండి, అదొకటి. ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒకటి ఉందండి, అది ఆటో ఇమ్యూన్ అంటారు దాన్ని. మన ఇమ్యూన్ సిస్టమ్ మన మీదే అగెన్స్ట్గా పనిచేస్తుంది. సో అప్పుడు ఏమైందంటే అది జాయింట్స్నే ఎఫెక్ట్ చేస్తుంది. జాయింట్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ జాయింట్స్ స్వెల్లింగ్ వస్తుంది. కాకపోతే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఓన్లీ స్మాల్ జాయింట్సే ఎఫెక్ట్ అవుతాయి. యూజువల్గా ఫింగర్ జాయింట్స్, టో జాయింట్స్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి. ఈ మధ్యన కొంతమందికి తర్వాత షోల్డరు ఇట్లా కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, కానీ యూజువల్గా వాళ్ళకి జరిగేది రుమటాయిడ్. అయితే రుమటాయిడ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇది ఆటో ఇమ్యూన్. ఒకటి మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి అగెన్స్ట్గా పనిచేస్తుంది, దానికంటూ ఎందుకు పనిచేస్తుంది అనే దానికి మనకి ఆన్సర్ లేదు. అది ఈ మధ్యన ఎందుకనే దానికి ఎక్కడా మెడికల్ ఫీల్డ్లో ఆన్సర్ లేదండి దానికి. బికాజ్ వీ హ్యావ్ ఏ సో మెనీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఇంకా యాడ్ అయిపోతున్నాయి. సో అది మనకి రీజన్ తెలియట్లేదు, ఏదన్నా అవ్వచ్చు.
అయితే అది ఏమవుతుందంటే మెయిన్ ప్రాబ్లం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా ఉంటుంది, కానీ రుమటాయిడ్లో ఏంటంటే పొద్దున్న లేవగానే వాళ్ళ ఏళ్ళని అసలు కదపలేరు, విపరీతమైన స్వెల్లింగ్ ఉంటుంది వాళ్ళకి. వింటర్స్లో విపరీతమైన ప్రాబ్లం. తర్వాత ఏమైందంటే జాయింట్ డిఫార్మిటీస్ వస్తాయి, అంటే జాయింట్స్ వంకర అయిపోతాయి తర్వాత, అంటే అంత తినేస్తుంది అది జాయింట్ని. సో దాన్ని అరెస్ట్ చేయడానికి మనం ముందే పేషెంట్ అయితే మా హోమియోలో ఏంటంటే అండి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. అంటే ఒక పేషెంట్ బిహేవియర్, వాళ్ళు చెప్పే తీరు. సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకళ్ళకు ఉందండి, పేషెంట్ ఏకు ఉంది, పేషెంట్ బీకి ఉంది. పేషెంట్ ఏ ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు, పేషెంట్ బి ఇంకో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒకళ్ళు వచ్చి పర్లేదు మేడం ఏదో ఉంది, కొంచెం స్వెల్లింగ్ ఉంది అంటారు. ఇంకోళ్ళు వచ్చి ఏమంటారు, మేడం అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా జీవితమే నరకమే. ఇంకోళ్ళు వస్తారు ఏడ్చేస్తారు నాకు. సో ఆ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ సెలెక్ట్ చేయడం కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మేము దాన్ని ఆపాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్ వద్దు, మనకి డయాగ్నోసిస్ కొంతవరకు ఓకే, కానీ డ్రగ్ సెలెక్షన్ అప్పుడు డయాగ్నోసిస్ కూడా ఎక్కువగా మనం మైండ్లో పెట్టుకోవద్దు. పేషెంట్ సఫరింగ్, ద వే దే ఎక్స్ప్రెస్, వాళ్ళు వచ్చే తీరు, కేస్ టేకింగ్ అంటారు దీన్ని మా హోమియోపతిలో. ఈ కేస్ టేకింగ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఆ కేస్ టేకింగ్ని బట్టి చేసి దాన్ని అరెస్ట్ చేయగలిగితే అది అరెస్ట్ అవుతుంది, లేకపోతే జాయింట్ డిఫార్మిటీస్ వరకు వెళ్ళిపోతే మటుకి పేషెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అలా వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయండి. యూజువల్గా వాటికి స్టెరాయిడ్స్ ఇస్తారు యూజువల్గా ట్రీట్మెంట్లో, కానీ అలా వచ్చిన కేసులు కూడా నేను చేశాను. ఇంకొకటి ఇందాక చెప్పింది యాంకోలైజింగ్ స్పాండిలైటిస్. అదేంటి మీకు స్పైన్లో వస్తుంది అని చెప్పాను, యంగ్ పీపుల్లో వస్తుంది. ఎందుకు అంటే ఇది జెనెటిక్ డిజార్డర్, ఇది జెనెటిక్. ఒక జీన్, వాళ్ళ క్రోమోజోమ్స్లో ఒక జీన్ ఉంటుంది, ఆ జీన్ ప్రెజెంట్ అయితే యాంకైలైజింగ్ స్పాండిలైటిస్ స్టార్ట్ అవుతుంది. అది ఎర్లీగా కనుక మనం డిటెక్ట్ చేస్తే మా హోమియోలో అద్భుతంగా ట్రీట్ చేయొచ్చండి దాన్ని. కానీ ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కూడా ఛాన్సెస్ ఉంటాయి. అదొక్కటే చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రతిదీ హెరిడిటరీ అనలేమండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నేను వేరే వాళ్ళని అనట్లేదు, మామూలుగా మేము ఏం చెప్తున్నాం అంటే, ఇది సపోజ్ ఎందుకండి నాకు వచ్చింది ఇట్లా అంటే, మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా, మీ తరతరాల నుంచి వచ్చి. కానీ ఇదివరకు మనం ఒక 2-3 డికేడ్స్, ఒక మన జనరేషన్స్ బ్యాక్ వెళ్తే మన వాళ్ళకి ఎవరికి ఉందండి ఇన్ని లేవు కదా. ఇంకా వర్కింగ్ అప్పుడు ఎక్కువ ఉండేది, అప్పుడు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. కాకపోతే మనం అన్ని దాని మీదకి తొయలేం. కానీ ఈ ఒక్క యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ మటుకి జెనెటిక్గా వస్తుంది. అందుకనే అది యూజువల్గా 20 to 30 years మధ్యలో స్టార్ట్ అవుతుంది పేషెంట్స్లో. అది ఏమంటారంటే నాకు నడువు నొప్పి అని వస్తారు, ఒక్కోసారి ఇక్కడ సర్వైకల్ స్పైన్ కూడా పెయిన్ అని వస్తారు వాళ్ళు. అదేంటంటే మనం మామూలు నడువు నొప్పి, నువ్వు ఎక్కువ బండి నడిపావు కాబట్టి వచ్చింది, నువ్వు ఎక్కువ పని చేసావు కాబట్టి వచ్చింది అనుకుంటాము. కానీ మనం ఒకసారి కనుక మనం ఆ జాయింట్ దగ్గర ప్రెస్ చేసి చూస్తే, అంటే మనకి సపోజ్ మనం మెడిసిన్ ఇచ్చామండి, రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. సో ఒక్కసారి మనం అక్కడ జాయింట్స్ దగ్గర కనుక చూస్తే కొంత వాళ్ళకి మనకు తెలుస్తుంది అది. సో అది ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందులో. ఎందుకంటే స్పైన్ డిఫార్మిటీ వస్తే, మీకు ఫింగర్స్ డిఫార్మిటీ వస్తే వేరు, స్పైన్ డిఫార్మిటీ వస్తే ఈవెన్ దెర్ గెయిట్, ద వే దేర్ వాక్ ఆల్సో విల్ చేంజ్. సో అది చాలా ఇంపార్టెంట్. యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఒకటి. ఇంకోటి గౌట్ అని ఉందండి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు గౌట్ అంటారు. సో అది యూజువల్గా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, మీకు ఎక్కువ టో జాయింట్స్తో స్టార్ట్ అవుద్ది. ఈ కాలుకి పెద్ద వేలు ఉంటుంది చూడండి, ఆ ఫింగర్తో స్టార్ట్ అవుతుంది మీకు ఎక్కువగా. అది వాసిపోయి ఇలా ఉబ్బిపోయి ఇన్ఫ్లేమ్ అయిపోయి అది చాలా హారిబుల్ పెయిన్ గౌట్ అనేది. ఇంకా వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళకి ఫీవరిష్గా అయిపోయి వాళ్ళు ఒక రకంగా అయిపోతారు. అప్పుడు ఇమీడియట్గా మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చూడటం, ఆ యూరిక్ యాసిడ్ని ఎలా కంట్రోల్ అయితే మా హోమియోపతిలో యూరిక్ యాసిడ్కి కూడా మంచి మెడిసిన్స్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటే రిపోర్ట్స్ కూడా చూడాలండి మనం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మనం కొన్ని రెమెడీస్ని మనం ప్రిస్క్రైబ్ చేస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ చేసేటువంటివి కూడా ఉన్నాయి. ఇంకోటి నేను చెప్పాను ప్రెగ్నెన్సీ తర్వాత, అది కూడా ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది. ఎందుకో మనకి చెప్పలేం, కానీ డెలివరీస్ తర్వాత ఏంటంటే వాళ్ళకి విపరీతమైన జాయింట్ స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి. ఎక్కడంటే యూజువల్గా అదే స్వెల్లింగ్స్ అవి బిగ్ జాయింట్సే వస్తాయండి, అవి స్మాల్ జాయింట్స్ రావు. చాలా ఇది షోల్డర్స్ విపరీతంగా స్వెల్ అయిపోయి, అంటే వాళ్ళకి ఎక్కడ అనేది ఒక పర్టికులర్ లేదండి. ఈ రోజు మీకు సపోజ్ షోల్డర్ జాయింట్ ఇంత లావ్ అయిపోద్ది, అక్కడ ముట్టుకుంటే విపరీతమైన వేడి,
ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మీకు ఎల్బో జాయింట్, ఈ జాయింట్ దగ్గర ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మోకాలు. సో అది ఏంటంటే ఫ్లయింగ్ పెయిన్స్ అంటారు వాటిని, జాయింట్స్ని అది మైగ్రేట్ అవుతూ ఉంటుంది అది. సో ఒక జాయింట్ అంటూ ఉండదు మీకు. అప్పుడు మనం ఏంటంటే నా దగ్గరికి ఇప్పటికి నేను చేసిన ఈ 20 years ఎక్స్పీరియన్స్లో నేను అవి 5 cases చేశానండి. ఒకళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళకి యూజువల్గా వాళ్ళకి భయం. ఇప్పుడు నేను ఇంత చిన్నపిల్లలు అప్పుడే నేను ఇలా అయిపోతే నేను తర్వాత ఎలా చేయను, అసలు నా పిల్లల్ని ఎలా పెంచను, ఇలాంటి స్థితిలో వచ్చి ఆ చిన్న పిల్లని ఎత్తుకొని వాళ్ళ హస్బెండ్ ఇలా పట్టుకొని తీసుకొచ్చి ఏడ్చుకో, అలా చాలా అది హారిబుల్ సిచ్యువేషన్ అండి. బికాస్ పిల్లలు ఉన్నప్పుడు చూసుకోలేక మనకి వాళ్ళు పడే పెయిన్ అదంతా, అలాంటివి నేను దాదాపు 5 cases చేశానండి నేను. మ్యామ్ రీసెంట్గా నేను కొన్ని కేసెస్లో ఇప్పుడు L4 L5 మధ్యలో గ్యాప్ వచ్చింది, దానివల్ల పెయిన్ వస్తుంది అని చెప్పేసి చెప్తాను. ఆర్థరైటిస్ కాదండి, అది డిస్క్ ప్రాబ్లం. మళ్ళీ అది వేరు. ఇంకొకటి ఉందండి ఆర్థరైటిస్లో, స్ట్రెప్టోకోకల్ రియాక్టివ్ ఆర్థరైటిస్ అని ఒకటి ఉందండి. వీళ్ళ పేషెంట్స్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ థ్రోట్ పెయిన్ వస్తుంది సివియర్. స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్, మీకు స్ట్రెప్ థ్రోట్ పెయిన్ వేరు, మామూలు థ్రోట్ పెయిన్ వేరు. స్ట్రెప్ డిటెక్ట్ చేసి యాంటీబయాటిక్ వాడితే ఓకే, కానీ కొంతమందిలో వాడినా ఏమవుతుందంటే అది మీకు తర్వాత ఏమైపోద్ది, ఆ టాన్సిల్ ఆ థ్రోట్ పెయిన్ విపరీతమైన ఫీవర్తో వస్తుంది, తర్వాత జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదేంటి, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన రియాక్టివ్ ఆర్థరైటిస్. ఆ తర్వాత ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది రుమాటిక్ ఫీవర్ అంటారు దీన్ని. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తర్వాత అది హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, హార్ట్లో వాల్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒకసారి హార్ట్లో వాల్వ్స్ ఇన్ఫ్లేమ్ అయిన తర్వాత అది తగ్గిపోతుంది తర్వాత, కానీ తగ్గిపోయిన తర్వాత ఏమైతే ఆ వాల్వ్స్ పంపింగ్ సరిగ్గా మీకు బ్యాక్ ఫ్లో ఉంటుంది బ్లడ్, దాన్ని అయోటిక్ స్టీనోసిస్ అంటారు. సో అది బ్యాక్ ఫ్లో ఉంటుంది, అంటే పూర్తిగా పంప్ అవ్వదు, బ్యాక్ వెళ్తుంటుంది, అప్పుడు లంగ్స్లోకి వెళ్తుంది మీకు. ఇది మళ్ళీ పెద్ద దట్స్ ఎ డిఫరెంట్ యాక్చువల్ టాపిక్ ఆల్ టుగెదర్. కానీ ఇలా మనకి ఈ రుమాటిక్ ఫీవర్స్ కూడా మా దాంట్లో ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయి. బికాజ్ వాళ్ళకి ఏం తెలియదు రీజన్, ఏమైందమ్మా మీకు రీసెంట్గా ఏమన్నా అయిందా, ఏమన్నా ఫీవర్ వచ్చిందా, ఏమైనా అంటే మనం కేసు తీసుకోవాలి. మీకు ఏమైనా థ్రోట్ పెయిన్ వచ్చిందా ఈ మధ్యన, సివియర్ ఏమన్నా ఫీవర్ వచ్చిందా అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు మనకి ఫీవర్ వచ్చిందండి, ఇట్లా మాకు వచ్చింది అప్పటి నుంచి అప్పటి వరకు నాకు లేదని. ఇంకోటి నేను చెప్పింది సొరియాసిస్లో కూడా స్కిన్ మీద బాగా వచ్చేసిన తర్వాత సొరియాసిస్ ఎలర్జీ కాదండి, మళ్ళీ సొరియాసిస్ ఇస్ ఆల్సో ఆటోఇమ్యూన్ స్కిన్ డిసీజ్. బాగా ఇచ్చింగ్ ఉంటుంది, ఇట్లా రాలిపోతుంటుంది పొట్టులాగా, డ్రై అయిపోతూ ఉంటుంది. అది వాళ్ళకి కొన్నిసార్లు జాయింట్స్ ఎఫెక్ట్ అయిపోయి మీకు ఫస్ట్ ఎక్కువ మందికి నేను చూసింది సొరియాసిస్లో ఫింగర్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అది డిఫరెంట్గా ఉంటుంది అసలు. మీకు రుమెటాయిడ్ ఆర్థరైటిస్కి సొరియాటిక్ ఆర్థరైటిస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఫింగర్ జాయింట్స్ ఉంటాయి, ఇది ఫింగర్, కానీ మీరు చూడంగానే మనకు అర్థమైపోతుంది. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. ఓకే యా మేడం, చాలా మందికి ఇప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి అసలు మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్ ఎలా కన్సల్ట్ చేయాలి? యాక్చువల్గా నాది గాయత్రి హోమియో క్లినిక్ అండి. నేను 2002లో స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ చందానగర్లో స్టార్ట్ చేశాను, కానీ తర్వాత అక్కడ ప్రాక్టీస్ దాదాపు 8 to 10 years చేసిన తర్వాత నేను ఈసీఎల్కి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం నాది ఎస్వి నగర్ నాగారం, ఈసీఎల్ దగ్గర ఎస్వి నగర్ నాగారంలో నా క్లినిక్ ఉంది. నేను ఎన్ఎఫ్సికి ప్యానల్ డాక్టర్ అండి. ఎన్ఎఫ్సి ఈజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ, సో ఐఎమ్ ఎ ప్యానల్ డాక్టర్ ఫర్ ఎన్ఎఫ్సి ఆల్సో. మ్యామ్ మీరు సోషల్ వర్క్ చాలా చేశారు, ఐ మీన్ క్లబ్స్ తో కూడా ఇంక్లూడింగ్ చేశారు అని చెప్పారు, దాని గురించి ఎగ్జాక్ట్లీ ఏంటంటే నేను యాక్చువల్గా 2002లో స్టార్ట్ చేసినప్పుడు హోమియోలో చాలా అవేర్నెస్ తక్కువ అండి. అక్కడ శేర్లింగంపల్లి లయన్స్ క్లబ్తో నేను ఇదయ్యి టైఅప్ అయ్యి నేను చాలా చేశాను. అక్కడ ఏంటంటే మా అంకుల్ ఒక ఆయన, మా మ్యాటర్నల్ అంకుల్, మా మామయ్య, హీ వాజ్ ఇన్ లయన్స్ క్లబ్, ఈవెన్ నౌ ఆయన సోషల్ వర్క్ చేస్తారు. సో ఆయనతో పాటు నేను దానికి టైఅప్ అయ్యి లయన్స్ క్లబ్ ద్వారా చాలా చేశానండి. అప్పుడు ఒక టైంలో ఇది వచ్చిందండి, బ్రెయిన్ ఫీవర్ వచ్చింది ఒక టైంలో, ఎప్పుడో నాకు గుర్తులేదు. అప్పుడు మేము ప్రివెంటివ్స్ బస్ స్టాప్స్లో కూడా ఉండి పిల్లలకి ఎక్కువ బ్రెయిన్ ఫీవర్ అనేది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది కదా, నేను బస్ స్టాప్స్లో ఉండి
కూడా ప్రివెంటివ్స్ ఇవ్వడం, ఇవన్నీ చాలా చేసామండి. కొన్నిసార్లు బాలానగర్ అటు సైడ్ కూడా మేము వెళ్ళి క్యాంప్స్ కండక్ట్ చేయడం, మేము లయన్స్ క్లబ్తో పాటు వెళ్ళి చేయడం, చాలా సర్వీసెస్ జరిగినాయండి. ఇప్పుడు కూడా నేను బ్రహ్మకుమారీస్ అనే ఒక మెడిటేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది మౌంట్ అబు అండి, దాని మెయిన్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబు. సో ఐఎమ్ యాక్చువల్లీ నేను దానికి ఇదై ఉన్నాను, నేను ఐ మీన్ అటాచ్డ్ టు దట్ ఆర్గనైజేషన్. కాబట్టి వాళ్ళకి కూడా నేను చేస్తూ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాను, అండ్ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ. మొన్న కోవిడ్ టైంలో కూడా మీరు చాలా కాలేజెస్కి నేను అప్పుడు ఈ కోవిడ్ తర్వాత కాలేజెస్ ఓపెన్ చేశారు కదండి, అప్పుడు పిల్లలకి ఏమైందంటే నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే పేషెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి, మేడం మా అమ్మాయికి కొంతసేపు తర్వాత కాలేజ్లో కళ్ళు తిరిగిపోతున్నాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఫెయింట్ అయిపోతున్నారు అని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు మాస్క్ కంటిన్యూస్గా పెట్టుకోవడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోతుంది. సో బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోతుందో పిల్లలకి సెన్సేషన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి మనం పిల్లలకి, మాస్క్ అప్పుడప్పుడు తీయాలి, పెట్టుకోవాలి, అట్లా కంటిన్యూస్గా పెట్టుకోకూడదు. సమ్ టైమ్ యూ నీడ్ సమ్ ఆక్సిజన్. మాస్క్ పెట్టుకోవడం వల్ల రెస్ట్రిక్టెడ్ ఆక్సిజన్ కదండి, సో అది తీయాలి. ఇంకోటి శానిటైజర్స్ విపరీతంగా యూజ్ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, పొట్టులాగా ఊడిపోవడం. సో శానిటైజర్ ఓన్లీ బయటికి వెళ్ళినప్పుడే, ఇంట్లో ఉన్నప్పుడు మనం శానిటైజర్ అక్కర్లా, నార్మల్ సోప్ చాలు మనకి. సో ఎలా వాడాలి వీటి మీద నేను కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీతో కంపల్సరీ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా.